ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణం 8వ అధ్యాయం గురించి చెప్పుకుందాం. శ్రీహరి నామస్మరణ ధ్యానోపాయం. వశిష్ఠుడు చెప్పిందంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నీ శ్రద్ధగా విన్నాను. అందు ధర్మము బహుసూక్ష్మమనియను, పుణ్యం సులభంగా కలుగెను. అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలిగినవే చెప్తిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షం లభిస్తే వేదోక్తముగా యజ్ఞగాదులు చేసినా గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్తున్నారు కదా. మరి తమరు చెప్తున్నది వింటే ఇది సూక్ష్మములో మోక్షముగా కనిపిస్తుంది. నాకు అమితాశ్చర్యము కలుగుతున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములకు పాటించక వర్ణసంకురులై రౌరవాది నరకహేతువులుగా మహాపాపములు చేయువారు ఇంత తేలిక మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి చెప్పవలనని ప్రార్థిస్తున్నాను. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగమును కూడా పఠించి తిని, వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నాయి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్వమును గుణము జనించి ఫలమునంతయు పరమేశ్వర అర్పితం కావించి మనోవాక్కాయ కర్మలచే వచ్చిన ధర్మము. ఆ ధర్మము యందు ఆధిక్యత కలదు. సాత్విక ధర్మమును సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములను చేకూర్చను. ఉదాహరణకి తామ్రవర్ణ నది సముద్రమున కలియు తావునందు స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి దగదగ మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించి గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములు యందు దేవాలయములు యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడై బ్రాహ్మణకు ఎంత స్వల్ప దానము చేసినను, లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపత పాదులనరించినను విశేష ఫలితము పొందగలరు. 2వది రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త నిధులను విడిచి చేసిన ధర్మము. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించిన దగును. తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలను సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం. ఆ ధర్మ ఫలము నీయదు. దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలం ఇచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్ని అగ్నికణముతో భస్మమగుటచే శ్రీమన్నారాయణ నామము తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి పొందుతారు. ఉదాహరణగా మీకు ఒక కథ చెప్తాను, వినండి అని చెప్తారు. పూర్వకాలమందు కన్యాకబ్జమునను నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు పొందారు. వారికి చాలా కాలము లేక ఒక కుమారుడు జన్మించెను. వారా బాబుని అతి గారాభంగా పెంచి ఆజామిలుడని నామకరణం చేశారు. ఆ బాలుడు దినదిన ప్రవర్తమానడగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూస్తూ దుష్ట సాహసాలు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచూ ఉండేను. ఈ విధంగా కొంతకాలానికి రాగా యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడులు మరిచి యజ్ఞోపవితం త్రెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతో కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె వెంటనే భుజించేవాడు. అతిగారాభము ఎట్లు పరిణించినదో వింటివా రాజా. తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞల్లో ఉంచకపోయిన ఎడల ఈ విధంగా జరుగును. కావున ఆజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెడితిరి. అందుకు ఆజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాతక వృత్తుల్లో జీవిస్తూ ఉండేవాడు. ఒక రోజున ఆ 2 ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలం కోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయింది.
ఆజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి అందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చాను. ఆవిడికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలిక యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను కానక ఆజీములుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచూ ఉండేవాడు. వారికి 2 కొడుకులు కూడా కలిగితిరి. 2 పురిట్లోనే చనిపోయారు. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుస్తూ ఒక్క క్షణమైనను ఆ బాలుడిని విడవక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని పేరుతో సాగుతూ ఉన్నారు. కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షం పొందవచ్చని వాళ్ళకు తెలీదు. ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత ఆజీములకు శరీర పటత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకర ఆకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూచి ఆజీములకు భయము చెంది కుమారునిపైనున్న వాత్సల్యంతో తన ప్రాణాలు విడవలేక నారాయణ నారాయణ అనుచే ప్రాణాలు విడిచెను. ఆజీములని నోట నారాయణ అను శబ్దం వినపడగానే యమభటులు గడగడా వనకసాగిరి. అదే వేళకు దివ్యమంగళకారులు శంఖచక్ర గదాధారులు యగు శ్రీమన్నారాయణ దూతలు విమానంలో అక్కడికి వచ్చారు. ఓ యమభటలారా, వీడు మావాడు, మేము వీన్ని వైకుంఠం తీసుకెళ్ళడానికి వచ్చాము అని చెప్తారు. ఆజీములని విమానం ఎక్కించి తీసుకొని పోచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీడిని నరకానికి తీసుకువెళ్ళాలని మేము వచ్చాము అని అనగా అప్పుడు విష్ణుదూతలు ఇలా చెప్తారు. ఇతడు తెలిసో తెలియకో నారాయణ అనే నామస్మరణం ఎప్పుడూ చేస్తూ ఉండేవాడు. పైగా ప్రాణాలు వదిలేటప్పుడు కూడా నారాయణ అనే నామస్మరణం చేయడం వలన ఇతని పాపాలన్నీ తొలగిపోయి ఇతనికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది అని చెప్పి అతన్ని తీసుకెళ్ళిపోతారు. ఇంతటితో 8వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.